మాత్రమే తండ్రి పరిశుద్ధమైన దేవా మీ పాదాల స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉద్రేకువాడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమును బట్టి స్తోత్రములు. గత వారమంతా కాపాడి మరొక శనివారము ఉపవాస ప్రార్థన తీసుకొచ్చారు. కేవలం మీ కృప, మీ దయా వాత్సల్యతను బట్టి మేము స్తుతించి ఆనందిస్తూ ఉంటున్నాం. సమయంలో పాటలు, దేవుడు వాక్యం చూసుకొని ప్రార్థనలో ప్రవేశించినట్లుగా సహాయం చేయండి. రేపు ఆదివారము దేవ పాటలు, ఆరాధన, బలవర్తమానం. మొదటి వారం బహిరంగ సువార్త కరెంటు సహాయం చేయండి. సంఘంగా వెళ్ళి కరెంట్ ఆఫీస్ నుండి ఇలా చర్చి ముందర నడవడానికి సహాయం చేయండి. మార్గం సరళం చేయండి. మరి ఎటువంటి ఆటంకం లేకుండా దేవ కాపాడమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. రావాల్సిన మీరు తోలిపెట్టి నడిపించండి. పాటల ద్వారా మేము కలిగినట్లుగా సహాయం చేయండి. ఈ మహాప్లే చేతిలో పాల్గొన్న కృపను గ్రహించండి. దయచేసి ప్రార్థిస్తూ ఉంటున్నాం. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోను. ఈ మరణ భూస్థాపన పునరుద్ధరణ శక్తి నా మీద ఉంచి నన్ను శివసాక్రమాలపరిచి మీరే గణితామని పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. ఉదయించే దివ్య రక్షకుడు. పాఠ సంఖ్య 271, పాద పుస్తకంలో 268. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరంధకారలోకమున మహిమా క్రీస్తు ఉదయించెను. రక్షణ వెలుగు నీయను, రక్షణ వెలుగు ఉదయించే దివ్య రక్షకుడు ఘోరంధకార దీపములే
లోకరక్షకుండు బేత్లెహేమందు నీవు జన్మించెను. రాజాధిరాజు కూర్చో ధ్యానం చేస్తున్నాను. బాగుంది పాట. పాట సంఖ్య 268, 265. భక్తులారా లోకరక్షకుండు బేత్లెహేమందు నేడు జన్మించెను. రాజాధిరాజు ప్రభువైన యేసు నమస్కరింపరండి, నమస్కరింపరండి, నమస్కరింపరండి ఉత్సాహముతో. సాయేసును నరరూపమేని కన్నులకు నేడు వేంచేసి. మానవ జన్మమెత్తిన శ్రీ యేసు నీకు నమస్కరించి, నీకు నమస్కరించి, నీకు నమస్కరించి ప్రార్థన వినేడు దేవ ప్రార్థించునైన ప్రభు. 598, 587 మొదటి 2 చరణాలు మాత్రమే పాడుతున్నాం. ప్రార్థన వినేడు దేవా ప్రార్థించునని నా ప్రభువా, స్వార్థము నెల్లను దోసి దహిచేరితి విముదుడు. స్వార్థము నెల్లను దోసి దహిచేరితి మముదుడు. పొందిన మేలుల మరచి Yeah.
132వ కీర్తన. దావీదు కీర్తనలు 132వ అధ్యాయం. పదవ వచనం నుండి 14 వరకు చదువు. నీ సేవకుడైన దావీదు నిమిత్తం నీ అభిషేకునికి విముఖుడవై ఉండకు. నీ గర్భఫలమును నీ రాజ్యం మీద నేను నియమింతును. నీ కుమారుడు నా నిబంధనను గైకొనిన ఎడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుసరించినడల వారి కుమారులు కూడా నీ సింహాసనం మీద నిత్యము కూర్చుందురని యెహోవా సత్య ప్రమాణం దావీదుతో చేశాను. ఆయన మాట తప్పని వాడు. 13-14 వచనాలు. యెహోవా సీయోను ఏర్పరచుకుని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దాన్ని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానం, ఇది నిత్యం నాకు విశ్రమ స్థానముగా ఉండును. ఇక్కడనే నేను నివసించాలని ప్రభు సాయం కొరకై చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి అందరూ మాత్రమే తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పాదాల స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాం. కుమారుడు యేసుక్రీస్తు ఘనమైన స్తోత్రములు పాటలు పాడుతూ వచ్చాము. ప్రభావాన్ని కృపముగా స్వల్పులుగా పాడిన పాటలు దీవించండి దేవ. మరి కొంత వాక్యం తీసుకొని ప్రార్థనలో ప్రవేశించగా సహాయం చేయండి. ఎక్కడైతే మేము పొరపాటు చేస్తూ ఉంటున్నామో పొరపాటును సరిదిద్దుకొని ఇక్కడ మేము దేవుని అడిగే విషయంలో మరి ఎలా అడుగుతున్నాం, ఏంది అడుగుతున్నాం, దేని కొరకు అడుగుతున్నాం అనే విషయాన్ని కూడా మేము గమనించి మరి అడుగుట విషయంలో మీరు సహాయం చేస్తున్నాండి. మా బలహీనతలను దేవా సరి చేసుకొని మీ సన్నిధిలో అడిగే వారంగా ఉండకు సహాయం చేయండి. దయతో నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని మా రఘు స్థాపన శక్తి నా మీద ఉంచి నన్ను శివస్థాపన వరపరిచి మీరే కొంతమంది యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. గత 3 వారాల నుండి మనం ఇదే అధ్యాయాన్ని ధ్యానిస్తా ఉంటున్నాం. దేవుడు తన మరి ఆత్మ నడిపింపును బట్టి మరి ఈ అధ్యాయాన్ని ఎంతవరకు నడిపిస్తాడో అంతవరకు ధ్యానిస్తాం. మరి 132వ అధ్యాయం. ఇది మన మందిరానికి ఇచ్చిన పేరు పెట్టేటప్పుడు ఇచ్చిన మరి హెబ్రోనులో వచ్చిన మరి సహోదరులు చదివి పేరు పెట్టినప్పుడు ఈ అధ్యాయం చదివి మనకి వినిపించడం జరిగింది. పేరు పెట్టడం కూడా జరిగింది. 6వ వచనంలో అది ఎఫ్రాతాలో ఉన్నదని మేము వింటాం. మన మందిరం పేరు ఎఫ్రాతా. సరే, కోరిన స్థానం గురించి ఇప్పుడు మనం ధ్యానించిన తర్వాత ప్రార్థన చేద్దాం. ఎందుకంటే పరీక్షించుకోవాలి. మనము ఆదివారం మాత్రమే పరీక్షించుకుంటాం, మిగతా రోజులు పరీక్షించుతాం కదా. అలా కాదు. ఆదివారం రోజు పరీక్షించుకున్న తర్వాత దేవుని దగ్గర సరి చేసుకున్న తర్వాత ప్రతిదినం సరి చేసుకోవాలి. చాలా మంది ఆదివారం మాత్రమే సరి చేసుకుంటారు. సోమవారం నుండి మళ్ళా ఆదివారం వరకు ఇష్టానుసారంగా మన తలంపులు క్రియలు ఇష్టానుసారంగా జీవించడం. అలా ఉండకూడదు. అలా ఉంటే దేవుడు నా ప్రార్థన వినాడు. అందుకే దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. మరి ఆదివారము విశ్వాసులు, ఆదివారం క్రైస్తవుల మధ్య మనం ఉండకూడదు. ఎందుకంటే మనం దేవుడు ప్రత్యేకంగా కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఉద్దేశాలు, సంకల్పాలు చాలా ఉద్దేశంతో కూడుకొని మనం పిలుచుకున్నాడు. కాబట్టి మనము ఎట్లా అంటే అట్లా ఉండకూడదు. అందుకే ఇక్కడ చదివిన భాగంలో ఒక వచనాన్ని ధ్యానిస్తాం. 13వ వచనం. యెహోవా సీయోను ఏర్పరచుకుని ఉన్నాడు, తన నివాస స్థలంగా దాన్ని కోరుకొని ఉన్నాడు. నివాస స్థలం గుర్తుపెట్టుకోండి ప్రార్థన చేయడానికి. తర్వాత 14వ వచనంలో కోరిన స్థానం. తర్వాత అక్కడనే 3వ మాట విశ్రమ స్థానం. ఇవన్నీ స్థానాలు అనగా నివసించు స్థలం.
దేవుడు మానవుని యొక్క సహవాసాన్ని కొడతా ఉన్నాడు. చూడండి, దేవాది దేవుడు మానవుని యొక్క సహవాసాన్ని కోరి, అందుకే ఫస్ట్ ఏం చేశాడు, దేవుడు భూమి మీదకి రావడం జరిగింది. అక్కడ ఆదాము నవ్వను తయారు చేయడం జరిగింది. మొదటి చూద్దాం. ఆదికాండం 2వ అధ్యాయం. ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం. దేవుడైన యెహోవా తూర్పున ఏదెన్లో ఒక తోట వేసి తాను నిర్మించున్నారని దానిలో ఉంచెను. 19వ వచనం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూసినకు అది వద్దకు వాటిని రప్పించాను. ఇక్కడ దేవుడు మానవుడితో సహవాసం చూపిస్తా ఉంటున్నారు. మొట్టమొదటిసారిగా దేవుడు మానవుడితో సహవాసం చేయట ఆయన చాలా ఇష్టపడ్డాడు. మానవులతో సహవాసం చేయటం. ఈ మానవులు ఎవరు? దేవుని యొక్క పిల్లలు, దేవుడు సృష్టించిన జనం. మంటివాడితో సహవాసం చేయాలని, మంటివాడితో జీవించాలి. దేవుడు చూడండి, దేవాది దేవునికి ఎంత ఇష్టం ఉన్నదో మన మీద. మరి అలాగే 3వ అధ్యాయం పక్కన ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయము 8వ వచనం. చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరిస్తున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనక. చల్లపూటన ఆదాము తవ్వతో సహవాసం మాట్లాడడానికి వచ్చేవాడు. చల్లపూట చూడండి, దేవుడు నివసించు స్థానం, విశ్రాంతి తీసుకోవాల్సిన స్థానం, కోరుకున్న స్థానం. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. కోరుకున్నాడు, మానవుడితో సహవాసం చేయాలని కోరుకున్నాడు, విశ్రాంతి తీసుకోవాలని ఇష్టపడ్డాడు. వాడి దగ్గర చూడండి ఎంత ప్రేమ. దేవాది దేవుడు దేవదూతలు విడిచిపెట్టి సైన్యము, తర్వాత కిరుకులు శిలాల మధ్య పొగడబడుతున్న దేవాది దేవుని యొక్క మహిమ విడిచిపెట్టి భూలోకంలో మానవుని దగ్గర నివసించాలని కొడతా ఉన్నాడు. చాలా విచిత్రం. అనుకుంటే మనమైతే కొంత బాగుంటే, అన్ని బాగుంటే చిన్న వాటితో సహవాసం చేయం, ఇష్టపడం. కానీ దేవాది దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మానవుడితో సహవాసం చేయాలి, మానవుడి దగ్గర విశ్రాంతి తీసుకోవాలి, అనగా కోరిన స్థానం అంటున్నాడు. అలాగే ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండము 16వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు శాలాయి 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానులకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండమని దానితో చెప్పాను. చూడండి, ఇక్కడ కూడా హాగరును దేవుడు దర్శించిన వాడుగా ఉంటున్నాడు. బైబిల్ అంతా చెప్పే మరి ప్రాముఖ్యమైన మాట, దేవుడు మానవుడితో సహవాసం చేసేటప్పుడు మరి దేవుని యొక్క పిల్లలు ఎలాగ ఉండవాలని, అంతే కదా. మరి సహవాసం చేసేటప్పుడు మానవుడు దేవునితో ఎలాగ ఉండాలి. సరే, ఇంకా చూద్దాం సహవాసాన్ని గురించి. యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 1వ వచనం. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. కింద 14వ వచనం. వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాను. మనం ఫస్ట్ నుండి చూసేది అదే. దేవుడు మానవుడితో నివాసం చేయుట, కోరిన స్థానం, ఇష్టపడిన స్థానం మానవుని దగ్గర, మానవునితో. మానవుని ఇంకా మనం లోతుగా చూసినట్లయితే మానవుని యొక్క హృదయములో జీవించుట. వాక్యము దేవుడు, ఈ దేవుడు శరీరం ధరించి
కృపా సత్య సంపూర్ణగా మనుషులతో నివాసం చేయుట నివసించను. కోరిన స్థానం, నివాస స్థానం, విశ్రాంతి స్థానం దేవుడు కోరుకుంటున్నాడు. మరి లోకంలో ఉన్న వారంతా దేవుని యొక్క పిల్లలేనా? దేవుని పిల్లలే, కానీ మాట తప్పిపోవడం ద్వారా, ఆజ్ఞ అతిక్రమించడం ద్వారా, పాపం చేయడం ద్వారా పాపము మానవునికి దేవునికి దూరం చేసుకునేది ఎవరు? మానవుడే. మానవుడు పాపం చేయడం ద్వారా దేవుని సహవాసాన్ని కోల్పోయాడు, దూరమయ్యాడు. దేవుడు చాలా ఇష్టపడ్డాడు. నేను సృష్టించిన ప్రజలతో నేను ఉండాలి, నేను కోరుకున్న స్థానం అదే, విశ్రామ స్థానం అదే, నేను విశ్రాంతి తీసుకోవాల్సిన స్థానం అదే, నేను కోరుకున్న స్థానము. మరి దేవుని ప్రజలుగా ఉండాలి. మరి లోకంలో ఉన్న వారందరూ దేవుని ప్రజలే కదా, పాపం చేయడం ద్వారా దూరం అయిపోయారు. అందుకే దేవుడు మానవులతో సహవాసము, సహజీవనం చేయుట, జీవించాలా. దేవుడు మానవులతో జీవించాలా, మానవులు దేవునితో జీవించాలి. ఇది సహవాసాన్ని చూపిస్తూ ఉంటున్నది. మరి భూలోకంలో మానవుల యొక్క సహవాసాన్ని కోరుకున్న దేవుడు అనేక రీతులుగా బైబిల్ గ్రంథంలో మనము చూడవచ్చు. కానీ వాటి వలన దేవుడు ఎంతో మానవునికి దగ్గరగా ఉండాలని చూశాడు. ఇంకా కాలేదు. వీళ్ళు మాటకి తప్పిపోయే ప్రజలని తెలుసు దేవునికి, వీళ్ళు మాట వినేవారే అని తెలుసు. అందుకే దేవాదేవుడు ఏం చేశాడు? కృపాసత్య సంపూర్ణంగా మన మధ్య నివసించుటకు వాక్యము శరీరం ధరించి మన మధ్య నివాసం చేస్తూ ఉంటున్నాడు. అనగా దేవాది దేవుడే యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి రావడం జరిగింది. అందుకే మానవులతో సంవాదం చేయాలని మత్తయి సువార్త 21వ వచనం. మత్తయి సువార్త 21వ వచనం. ఆమెకు కుమారి కలను తన ప్రజలు వారి పాపం నుండి ఆయన రక్షించను కనుక ఆయన కీర్తన పేరు పెట్టుదు అనెను. పైన ఇంకా 20వ వచనం. అతడి సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమున ప్రత్యక్షమై చాలు. ఇలా చూస్తూ పోతే ప్రవక్తలు, తర్వాత దైవ సేవకులు, మానవులను దేవుడు దర్శించిన వాడుగా ఉంటున్నాడు. చూడండి, అంత దేవుని యొక్క తాపత్రయం మానవుతో కలిసి ఉండాలి. నేను మానవుని సృష్టించాను, వాళ్ళు నా పిల్లలు, నేను వాడుతూ ఉండాలా, నేను కోరిన స్థానం అదే, నేను వాళ్ళలో జీవించాలి. అది ఆయన ఉద్దేశం, ఆయన చిత్తం. కానీ మానవుడు ఏం చేస్తున్నాడు? దూరంగా వెళ్ళిపోతా ఉన్నాడు. తమ కోరికలు ఇచ్చేల ద్వారా, పాపం ద్వారా మానవుడు దేవునికి దూరం అయిపోతాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా ఈ లోకానికి రావడానికి, మానవుడితో మరి సామరస్యం కలిగి ఉండడానికై మరి ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, అంత మరి లైన్గా దేవుడు ఈ వచనాల్లో చూస్తూ ఉంటున్నాడు. అనేక రీతులుగా దేవుడు మాట్లాడిన మాటలు బట్టి మానవుడు అర్థం చేసుకోలేకపోయి, తర్వాత పాపములు పడిపోయి ఇష్టానుసారంగా జీవిస్తుంది బట్టి ఇక కాదని చెప్పి చిన్నగా మానవుడితో సావాసం చేయుటకై, తర్వాత కోల్పోయిన మానవుని రక్షించుకోవాలి, తర్వాత పరలోక రాజ్యం ఉంచుకోవాలని చెప్పి దేవాదేవుడు మరిని ఏర్పాటు చేసుకున్నాడు. మరిని ఏర్పాటు చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భం ధరించింది. గర్భం ధరించిన తర్వాత చూడండి, మానవుడు శరీరధారిగా కావాలి, అనగా పుట్టాలి. అందుకే ఆ వాక్యము దేవుడై ఉండి 14వ వచనంలో, అనగా యోహాను సువార్త 14వ వచనంలో శరీరధారిగా మరి మరియను దర్శించి ఆమెకు గర్భం ఇచ్చి పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించిన తర్వాత యేసుక్రీస్తు లోకంలో ఆయన ఉద్భవించిన వాడుగా ఉంటున్నాడు. మరి ఈ విధంగా చూడండి, మానవుని కొరకై మానవులో జీవించాలి, మానవుతో నేను ఉండాలని, సహవాసం చేయాలని మరి యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి అనేకులకు దేవుని యొక్క సువార్త ప్రకటించి అందరినీ తన ప్రజలుగా, తన బిడ్డలుగా చేసుకోవాలని
కోల్పోయిన వాళ్ళందరికీ తిరిగి సంపాదించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరి మానవునిగా జన్మించాడు. ఇంకా చూద్దాం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ 2వ అధ్యాయం పేజీ నంబర్ 174, పేజీ నంబర్ 174, 21వ వచనం. ప్రతి కట్టడమును 2వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీ ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమునకు వృద్ధి పొందుచున్నది. 22వ వచనం. ఆయనలో మీరు కూడా ఆత్మలుగా దేవుని నివాస స్థలమైనకు కట్టబడుచున్నారు. నివాస స్థలం మనం చూసే భాగం అదే. దావీదు కీర్తనలో 132వ అధ్యాయం 13-14 వచనంలో నేను కోరిన స్థానం, తర్వాత నేను విశ్రాంతి తీసుకునే స్థానము స్థలము నివసించేది. ఇక్కడ 22వ వచనంలో ఏమంటున్నాడు? ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవుడికి నివాస స్థలమైనట్టు కట్టబడుచున్నారు. ఇప్పుడు ఆయన మనలో జీవించాలా, అందుకే ఈ లోకంలో మనలో ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత రక్షణ పొందిన మనలో జీవించాలి. ఆయన మనలో జీవిస్తున్నాడా? యేసుక్రీస్తు నమ్మిన వారి పిల్లల హృదయాల్లో కోరిన స్థానంలో దేవుడు జీవిస్తున్నాడా? విశ్రాంతి తీసుకుంటున్నాడా? కోరిన స్థానంలో ఉంటున్నాడా? ఇది విశ్వాసుల హృదయాల్లో కట్టబడుచున్న ఆత్మీయంగా కట్టబడుట. ఒక ఇంటిని చూపిస్తా ఉన్నాడు అక్కడ. సరే, 22వ వచనంలో మనకు కావాల్సిన భాగం అదే. ఏమిటి? నివాస స్థలం. ఇప్పుడు మనలో యేసుక్రీస్తును మనం నమ్మినాం, మనలో దేవుడు మనం ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత మనలో మన స్థానంలో ఆయన అనగా మన హృదయంలో నివాసం చేస్తున్నాడా లేదా పరీక్షించుకోవాలి. వారంలో మొదటి దినం అనగా ఆదివారము పరీక్ష చేసుకుంటాం. మరి సోమవారం సంగతి ఏమిటి? మంగళవారం, బుధవారం, బృహస్పతి, శుక్రవారం. ఈ వారంలో మన సంగతిని దేవుడు చూస్తూ ఉన్నాడు. మరి ఈ వారం ఒక వారంలో ఆదివారం మాత్రమే ఇక్కడ హృదయం ఉండదు. ప్రభా, నా సోమం చాలా పనులు ఉన్నాయి, నా పనులపై నువ్వు అడ్డము కదా, నువ్వు బయట ఉండు వారం అంతా నేను సోమ మంగళవారం పనులు చూసుకోవాలా అంటే ఎలా సాధ్యం? అది నిత్యము నేను కోరిన స్థానం అంటాడు కదా. 132 దావీదు కీర్తన 132 13-14 వచనం. ఇది నేను కోరిన స్థానం. ఇక్కడ ఇది నిత్యం నాకు నిత్యం జీవించాలంట ఆయన కదా. ఆదివారం మాత్రమే జీవిస్తాడు కొంతమంది హృదయాలు. ఆయన పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే, దేవా నాకు సోమవారం నుంచి పనులు ఉన్నాయి, నువ్వు బయటకు పోతే బాగుంటుంది, ఎందుకంటే నాకు చాలా పనులు ఉన్నాయి కదా. ఏం చేస్తాం, మరి చాలా పనులు ఉన్నాయి, తొందర ఊరు పోతే బాగుంటుంది అనుకుంటున్నాయి కదా. సరే, బంధువులు వేసిన స్నేహితులు వచ్చిన అదే కదా. దేవుడు నిత్యం కోరుకున్నాడు. అనగా పోయిన ఆదివారం తీర్మానం చేసుకున్నాం, కడుక్కున్నాం, పవిత్రంగా పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో సరి చేసుకున్న తర్వాత ఆ పవిత్రత పరిశుద్ధత ఇంతవరకు మనలో ఉంటున్నదా లేదా మళ్ళీ ఒకసారి ఇప్పుడు పరీక్షించుకొని ప్రభువుని అడగాలి. అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. చాలాసార్లు మనం అడిగేదానికి సహాయం దొరుకుతున్నది. కారణం చూద్దాం. ప్రార్థన చేస్తా ఉన్నాం, గోదాడుతా ఉన్నాం, కానీ మనకు దొరకడం లేదు. ఎందుకు దొరకడం లేదు? ప్రార్థనకు జవాబు 59వ అధ్యాయం, యెషయా గ్రంథము 59వ అధ్యాయం, యెషయా గ్రంథము 59వ అధ్యాయం మొదటి వచనం, పేజీ నంబర్ 619. రక్షింపనేలకెళ్ళినట్లు ఎక్కువ హస్తం పుచ్చ కాలేదు, విననేలకెళ్ళినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకిపోతున్నాడు. ప్రార్థన పాట చివరిలో మనము ఒక
దాచాలి అని పాడుతూ వచ్చాం. నీ ముఖమును దాచకును కదా, ఇక్కడ రాయబడుతూ వచ్చింది ఏమని? రక్షింప నేరకున్నట్లు యెహోవా హస్తం కురుస కాలేదు, విననేరకున్నట్లు యెహోవా చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకు మీ దేవుని కడ్డముగా వచ్చను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను. ముఖము ఎందుకు దాచుకుంటున్నాడు ఆయన? ఫస్ట్ రక్షింపలేకున్నట్లు హస్తము కురుసగా ఉంటుంది, అనగా ఎనుక పెట్టుకుంటాడు చేయి. మనమేమో చేతులు కాపుతున్నాం, ఆయన ఎనుక పెట్టుకుంటున్నాడు చేయి. అనగా ఆయన కుర్చ చేతులు గలవాడు కాదు, ఇచ్చే దేవుడే, చేయి చాపేవాడే. అనగా చేయి చాపిన దానికి మరలా ఆయన చేయి చాపి మనకి ఇచ్చేవాడే. ఎందుకు ఆయన వెనుక పెట్టుకుంటున్నాడు? మొదటిది. తర్వాత విననేరకున్నట్లు ఆయన చెవులు మందంగా ఉన్నాయి. నేను చెవిటివాడా? బాగా గమనించండి, చెవిటివాడా? వినకున్నాడా? చెయ్యి ఎనికి పెట్టుకున్నాడా? ఎందుకు అలా జరుగుతున్నది? మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచను. ముఖం కూడా పక్కకు తిప్పుకుంటున్నాడు, మరుగు చేసుకుంటున్నాడు. కారణము మీ పాపములు. అందుకే ఆయన ఆలకింపకున్నాడు. ఏదన్నా ప్రార్థన చేయడానికి వస్తే మల పరీక్ష, ఇది నేను నిత్యం కోరిస్తాను కాబట్టి నేను వారిలో నివసించాలి. అందుకే ప్రాముఖ్యమైన మాట నిర్గమకాండం నుంచి ఈ వచనాలు రాయబడుతూ వచ్చాయి. నిర్గమకాండం 25వ అధ్యాయం, నిర్గమకాండం 25వ అధ్యాయం, పేజీ నంబర్ 65. నిర్గమకాండము 25వ అధ్యాయం 8వ వచనం గమనించండి. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలం నిర్మింపవలను. సార్, నేను వారిలో నివసించాలి. ఆ స్థలం ఎట్లుండాలి? పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. పరిశుద్ధ స్థలమును నిర్మింపవలను. ఏది పరిశుద్ధ స్థలము? దేవుడికి ఇల్లు పరిశుద్ధ స్థలం. దేవుడు కోరుకున్న స్థానము నేను నన్నే. మీరు దేవుని ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? 3వ అధ్యాయం, 10 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మీరు ఆయన ఆలయమే ఉన్నారు. ఆయన ఆలయం పరిశుద్ధం. నేను కోరిన స్థానం నిత్యం అదే. నేను అక్కడ విశ్రాంతి తీసుకోవాలి. అనగా మనలో జీవించాలని, మన సహవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మనం నిత్యం మనం నడిపించాలని. పవిత్రుడైన దేవుడు, పవిత్రుడు, పరిశుద్ధుడు, కోరిన స్థానము నిన్ను నన్ను దానిలో అనగా హృదయంలో జీవించాలని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధ స్థలంలో నేను విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడు దేవుడు సింహాసనం వేసి కూర్చున్న తర్వాత మన హృదయంలో ఇక అన్ని మనకు ధారాళంగా ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆదివారం నుండి ప్రభా సోమవారం మనం బయటికి పంపిస్తే మరి ఎలాగ మనకు దేవుడు సహాయం చేస్తాడు? కదా, 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయం. అందుకే మనము ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. అందుకే ప్రత్యేకమైన మనుషులం, మనం ప్రత్యేకమైన దేవుని పిల్లలం. ఇది బయట మాదిరి కాదు. అందుకే జాగ్రత్తగా ఇక దేవుని అనుకున్నాం కదా, ఇక మనం ఎట్లయినా అడిగినా ఇస్తాడు అని మనం అన్నికి వీలేదు. ఎందుకంటే జాగ్రత్తగా మనం పరీక్షించుకోవాలి. 2 కొరింథీ 6వ అధ్యాయం, 2 కొరింథీ 6వ అధ్యాయం 16-18 వచనం. దేవుని ఆలయంలో విగ్రహంతో ఏమి పొందిక మనం జుముగల దేవుని ఆలయం ఉన్నాము. అందుకు దేవుడు లాగా సెలవిస్తున్నాడు. నేను వారిలో నివసించి సంచరిస్తును. నేను వారి దేవుడైందును, వారు నాకు ప్రజలైందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉన్నది. ప్రత్యేకమైన జనము, తర్వాత నివసించే జనము, వారిలో నివసించి నేను సంచరిస్తాను. అనగా వారి హృదయంలో ఉండి నేను అన్ని పనులు వారికి సహాయం చేస్తాను. మరి ఆదివారం పరీక్ష చేసుకున్నప్పుడు ఆదివారం ఈ శనివారం లోపు మనలో నేను ఇచ్చే పూర్ణ స్థానము అనగా మన హృదయంలో దేవుడు ఉంటే, అనగా పవిత్రాత్మ, పరిశుద్ధాత్మ, పవిత్రుడైన దేవుడు మనలో పూర్ణ స్థానంలో ఉంటే, మనం చేతులు ప్రార్థన చేస్తే ఆయన చేయి దాపి ఇస్తాడు. వెనక పెట్టుకుని వచ్చి ఏం చేస్తాడు? కొంచెం ఏం చేస్తాడు? చాపుతాడు. ముఖం దాచుకుంటాడు. ఎప్పుడైతే మనలో పవిత్రత, పరిశుద్ధత కలిగాం, మన ముఖంపై దేవుడు చేయి దాపి ఇచ్చేవాడుగా ఉంటాడు.
ప్రాముఖ్యమైన మాట, ఆయన కోరిన స్థానం, ఆయనకి ఇష్టమైన స్థానం ఎలా ఉంటుందో పరీక్షించుకొని అడుగుతాం. అప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. సోమవారం నుండి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తే దేవుడు ఇవ్వడు. ఎందుకంటే వాక్యము ఉన్నది ఉన్నట్టు, అది రెండంచుల కాదు. నాకును మీకును వినేవారికి చెప్పే నాకును కూడా పరీక్షించుకుందాం. ఒక్క సెకండ్ పరీక్షించుకొని మరి ప్రార్థన చేయాలి. దేవుని ఏర్పాటు చేసుకున్నాం, తీసుకున్నాం, నన్ను దేవ సంపాదించుకున్నాం, మానవులతో సమస్య కలిగి జీవించాలని, నన్ను దేవ విశ్రాంతి స్థానం నా హృదయమే అని మీరు చెప్తా ఉన్నారు. నాలో జీవించాలని ఇష్టపడుతున్నారు. ఈ వారంలో దేవ నిజంగా నేను ఎలా ఉంటున్నానో దయతో నన్ను క్షమించండి. ఎక్కడైతే నా అపవిత్రత వచ్చేసిందో దాన్ని కడిగి నూతన పరచండి. అలాగే రాకుండా సహాయం చేయండి. దేవ నాలో జీవించండి, నాలో సంచరించండి. మీరు కోరిన స్థానం నిత్యం విశ్రమించే స్థానం నా హృదయమే కాబట్టి ప్రత్యేకింపబడిన జనంగా నన్ను చేసుకున్నారు. దేవ నన్ను కోరుకున్నారు, ఆత్మీయంగా నన్ను కట్టుం ప్రభా. ఇలాగా ఆయనతో ఈ మాటల ద్వారా ఆయన దగ్గరగా చేయబడి మనలో మన అపవిత్రత అంతా పోగొట్టుకొని ఏం చేయాలి? ఆయన దగ్గరే మనం పవిత్రంగా జీవిస్తూ ఆయన అడిగితే ఆయన ఖచ్చితంగా ఇస్తారు. అందుకే దాచుకుంటున్నాడు ముఖము చేయదప్పుకున్న కారణాలు మనం చూస్తూ వచ్చాం. యెషయా గ్రంథంలో ఒక వచనం చూద్దాం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 15వ వచనం. 15వ వచనం. పేజీ నంబర్ 568. 15వ వచనం. మీరు మీ చేతులు చాల్సినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు గొప్పగా ప్రార్థన చేసిన నేను వినను. ఎందుకంటే మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి. మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకోండి చాలు. దేవుడిది మనము అదే శిక్ష కాదు. మీరు చదివేటప్పుడు గమనించాలి. ఇది చెప్తున్నాడు దేవుడు. అయ్యా అమ్మ, నా పిల్లలు కదా, మీరు నేను చెప్పినట్టు వినాలా? తర్వాత నేను పరిశుద్ధిని కదా, నేను మంచోడిని కదా, నేను ప్రేమగల దేవుని కదా, మిమ్మల్ని కోరుకున్నాను. మీరు నాలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఇష్టంగా మీరుంటే మీకు ఏది కావాలంటే నేను అది ఇస్తాను. నాకు అయిష్టంగా మీరు జీవిస్తే నేను ఎలా మీకు ఇస్తాను కదా. దాని అర్థం అదే. ఎందుకంటే మీరు చేయించాల్సినప్పుడు మిమ్మల్ని చూడకుండా నా కళ్ళలో పక్కన పెట్టుకుంటున్నాను, చూడలేకపోతున్నాను. కనుక ఈ దేవుడు మనల్ని ప్రేమతోనే తెలియజేస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఈ వారంలో మనం శనివారం మనం పెట్టున్నాం. కనుక ఆదివారం విశ్వాసులు, ఆదివారం క్రైస్తవులు ఉండకూడదు. మన రోజు పరీక్ష, క్షణ పరీక్ష కదా, క్షణ పరీక్ష. తర్వాత క్షణ సోదరులే అవి కూడా ఉన్నాయి. క్షణ సోదరులు క్షణ పరీక్షించుకుంటారు. సోదరులు వస్తుంది బయటకు దొక్కుతున్నారు. సోదరులు వస్తుంది వస్తుంటే ఏం చేయాలి? బయటకు దొక్కేయాలి. సోదరులు స్వీకరించకూడదు. అందుకే మీరు సోదరులు ప్రవేశించకుంటున్నట్టు మెరుగు కలిగి ప్రార్థన చేయండి. 26 సోదరులు రాక తప్పదు, అందరికి వస్తాయి. వస్తున్నాయి మామూలే అనుకోకూడదు. ఎప్పటికీ ఈ మామూలే లేదు, మామూలు అనుకోకూడదు. ఏది ఇస్తాం, ఏదైనా సోదరు పక్కకి ఏం చేయాలా? నెట్టేయాలి. పక్కకు నెట్టేసుకుంటే ఇప్పుడు రోజు ఇల్లు వస్తువులు ఇల్లు రోజు బండలు ఏమైతాయి? కరకు బండలు కూడా ఏమైతాయి? ఉన్నగా తయారైతాయి. అలాగనే మన జీవితం కూడా, మన హృదయం కూడా ఏం చేయాలి? రోజు కడుగుతా పొద్దు లేదా రక్తంతో కడుగు అంటే ఏమైతుంది? పవిత్రంగా పరిశుద్ధంగా నిత్యం కోడ స్థానంలో ఆయన నివసిస్తారు. అప్పుడు నా బిడ్డలు ఎప్పుడు చేయాలని ఏం చేయాలని ఆయన రెడీగా ఉంటారు కదా. ఒక్క వచనం చూద్దాం. దావీదు కీర్తనలు 46వ అధ్యాయం. దావీదు కీర్తన 46వ అధ్యాయం 18వ వచనం. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ప్రభునామనవి వినకపోను. పరీక్షించుకున్నాం. దేవుడు మనల్ని ప్రేమతోనే హెచ్చరిస్తున్నాడు. ఇదేం హెచ్చరికలుగా ప్రార్థన చేస్తున్నప్పుడు, సహోదరుడా సహోదరి, నా కుమారుడా నా కుమార్తె, నేను కోరిన స్థానం ఇదేనమ్మా, నేను కోరిన స్థానం ఇదే సహోదరుడా నా బిడ్డ, ఇట్లా ఉంటే
నాకు చాలా ఇష్టం, నీవేది అడిగితే నేను అది ఇస్తాను కదా. దేవుడు మాట్లాడే మాటలు ఒక మానవుడితో ఎంత మన భాషలో మాట్లాడుతూ ఉన్నాం. ఆయనకి ఇష్టం వచ్చినట్టుంటే చాలు. ఆయన కోరిన స్థలంలో మనం ఎలా ఉంటున్నా పరీక్షించుకుంటే చాలు. మనం అలా జీవిస్తే ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. చాలా కొన్నిసార్లు మనం తెలియదు, అడుగుతూనే ఉంటాం. ఆయన చెప్పే మాట్లాడుతున్నాయంటే ఇది చేయండి, ఇది చేస్తే మీరు ఆలోచనగా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కదా. ఈ వారంలో చిన్న టెస్ట్ అదేగా, పిల్లలకు స్కూల్ వెళ్తున్నప్పుడు మనకంటే అప్పుడు పాఠశాలలో ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పరీక్షలు పెట్టారు. ఇప్పుడైతే ఉదయం పాఠాలు చెప్తే సాయంత్రం 4 స్కూల్ అయిపోయేలోపు టెస్ట్ పెట్టారు. అప్పుడప్పుడు ఉదయం చెప్పిన పాఠాలను టెస్ట్ పెట్టారు. అలాగా మనం రోజు కడుక్కుంటున్నా, రోజు పరీక్ష చేసుకుంటున్నా, ఎట్లున్నాం తిన్నాం, ఏమేమి కడిగేసుకోవాలి. ఏదైనా నూతన పరచబడుతూ పవిత్ర ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడచ్చు. మరి ఆయన సంబంధం కలిగితే ఆయన ధారాళంగా నువ్వు ఏదైతే అది ఇస్తాడు. సరే, అలాగా కొంతసేపు ప్రార్థనలో గడుపుదాం. 130 కీర్తన 13-14 వచనాలు జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నివాస స్థలం పూర్ణ స్థానం, విశ్రాంతి తీసుకునే స్థలం నా హృదయమే అని మీకు తెలియపరచాను కనుక దయతో నేను ఎక్కడైతే కొన్ని శనివారం ఈ శనివారం వరకు నేను కోరే స్థానంలో నేను దేవ మరి ఎటువంటి సోదరులతో అపవిత్రతో నేను జీవించాను, దయతో క్షమించండి, మీ రక్తంతో కడగండి. మరి అపవిత్రత మీరు ఏదేదో అనుకోవద్దు. ఏదో చిన్న అబద్ధం, ఏదైనా సరే చిన్న పాపమైన పెద్ద పాపమైన పాపమే ఏమి చేయలేదు నేను అనుకోకూడదు. ఎప్పటికీ నేను ఈ వారంలో ఏ పాపం చేయలేదని ఎప్పటికీ మానవులు మనం అనుకోకూడదు. దేవుడు నమ్మిన పిల్లలు అయినా మనం కూడా అనకూడదు. ఎందుకంటే శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదో తలములు, ఏదో చిన్న పొరపాట్లు, మాటలు, ఏదో ప్రాంతాలు ఉంటాయి. అవి పర్సనల్ కాబట్టి ప్రభు దగ్గర ఏం చేయాలి, హృదయం ఒప్పుకొని విడిచిపెట్టి కడగబడి ప్రార్థన చేద్దాం. నాకు సెలవు కావాలి, ఏం దగ్గర పోయితే వాళ్ళ సెలవు ఆయన కన్సల్ట్ కాదు, వేరే వాళ్ళు సెలవు తీసుకుని కట్టాలని వచ్చారు. ఇప్పుడు నేను త్వరగా బియ్యం దగ్గరికి వెళ్ళాలి. దాదాపు ప్రతి సంవత్సరం 20 రోజులు సెలవు పెడితే వాళ్ళు 10 రోజులు ఇస్తారు. 5 రోజులు రాసి పెట్టుకున్నాను. వాళ్ళు మాకు లీడర్లు ఉంటారు, మామూలుగా యూనియన్ లీడర్లు ఉంటారు, వాళ్ళ ద్వారా వెళ్ళాలి. అందుకే ఇక్కడ సపోర్ట్గా దేవుని యొక్క ప్రార్థన, మన ప్రార్థనలో గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే 31 డిసెంబర్ పనులు చాలా ఉన్నాయి. సూనికి మందిరం చిన్నగానే, కానీ కొన్ని ఊరు అదిరిదేవరపాడు ఇంటింటికి వెళ్ళాలి, వాళ్ళ పిల్లల తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలి, తిరగడానికి టైం కావాలి. కాబట్టి మరి అధికారులతో దేవుడు మాట్లాడి 20 రోజులు సెలవు వచ్చినట్టుగా ఇప్పుడు ప్రార్థనలో ప్రార్థన చేయండి. ఆ విషయం నాకు సెలవు దొరుకున్నట్లు 20 రోజులు తర్వాత కరెక్ట్ స్తంభాల విషయంలో దేవుడు స్థుతించండి. అవసరతుల కొరకు ప్రార్థన చేయండి. మరి ఎవరైతే యథావిధిగా మన ప్రార్థనలో వార కుడికలలో మరి శనివారం ప్రార్థన, రేపు ఆదివారం మరి నెల మొదటి వారము మరి బహిరంగ స్వార్థ సంఘంగా త్వరగా ముగించుకొని ఆరాధన ఒక రౌండ్ అలా కరెంట్ ఆఫీస్ కడిపోయి వచ్చేసుకుందా వచ్చేస్తాం. నెల చివరి వారంలో ఆన్లైన్ పేరు మొన్న జరిగింది. సరే, మొదటి వారం కాబట్టి సువార్త కొరకు ప్రార్థన చేయండి. సువార్త పత్రికలు కూడా వేరే బ్రదర్ గ్రూప్లో ఉన్న బ్రదర్ ఒక బాక్సులు పంపించాడు, చాలా ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. వాటి స్టాంప్ వేసి సువార్తలో పాల్గొందాం. అందరూ చాలా మంది సువార్తకు వచ్చినట్టు కూడా సాయం చేయండి. అలాగే 31 రాత్రి కబురు పెట్టాను వేరే బ్రదర్కు. మరి అన్న ఇక్కడ 31 నాటికి ఎవరన్నా పంపి అన్న అంటే డిసెంబర్ 31కు రెండింటికి కావాలన్నా అని అడిగాడు. ముఖ్యంగా చిన్న సంఘం నెక్స్ట్ సంవత్సరం చూస్తాం రెండింటికి. ఈ ప్రస్తుతం 31 నైట్కి ఒకటికి పంపించండి. 1వ తేదీ కూడా అన్నాడు. 1వ తేదీ కూడా వద్దులే, 31 అయిపోతే ఉదయం బ్రేక్ఫాస్ట్ పెట్టి పంపిస్తాము అన్నాడు. సరే చూస్తలే, ప్రార్థనలో పెడతాము అన్నాడు. మొన్న కబురు చెప్పాను. అందుకే మనం కూడా ప్రార్థన చేద్దాం. 31 రాత్రి ప్రభావ వాచ్మెన్ సర్వీసు పిల్లల మధ్య ర్యాలీ
మరి దేవుని వాడు వారి పిల్లల తల్లిదండ్రులు వారు కూడా ఇక్కడికి వచ్చినట్లుగా దాదాపు 50 మంది గ్యాదర్ కావాలని అనుకుంటున్నాం. అలా ప్రార్థన చేయండి. మీరు మీ బంధువులు ఫ్రెండ్స్ వచ్చే వారిని తీసుకొస్తే ఏదో 30 మంది మనం అడిగితే 50 మంది అనుకున్నాం, 30-40 మంది వస్తే వారికి వచ్చిన మరి ప్రసంగికుడు కూడా మరి వాళ్ళు చాలా మంది నాడు ఎట్లున్నారంటే చాలా మంది బోధ చేస్తారు, లేకపోతే సరిగ్గా బోధ చేయరు. చాలా మంది కాకపోతే ఎగిరేడు బోధ చెప్తారు 2-3 సరిగ్గా చెప్పరు. కొంతమందిలో అలా ఉంది లేదు, అందరూ అలా లేరు, కొంతమంది అలా ఉంటారు. సరే ఏది ఏమైనప్పటికీ 50 మంది వచ్చేటట్టుగా ప్రార్థనలో గడుపుదాం. ఆవరణలో అవన్నీ శుభ్రం చేసుకోవాలా. నాకు ప్రాముఖ్యంగా సెలవు ఇస్తే ఆ పనులని మొదలు పెడతాం. 22 నుంచి 5వ తేదీ వరకు సెలవు 20 రోజులు ప్రార్థన. తర్వాత అన్న కుమార్తె ప్రార్థన కుమార్తె కొరకు నయం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా శ్రోతలు అరవింద్ కొరకు ప్రార్థన చేయండి. మధ్యరెడ్డి వారి కుటుంబం కొరకు పిల్లల కొరకు ప్రార్థన. ఒక్కొక్కరు ఒక 2 అంశాలు తీసుకోండి, అట్లా పూర్తి చేయండి.